జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పుడు కొత్త చిచ్చు రాజేసుకుంది. ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో హోరాహోరీగా ఉండనుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు, ఎంతమంది పోటీ చేస్తారు, ఏ పార్టీ తరపు నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే దాని మీద ఒక పెద్ద చర్చ అయితే జరిగింది. అయితే తాజాగా చూసుకుంటే రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కవిత గారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆవిడ పార్టీకి పదవికి రెండింటికి కూడా తర్వాత రాజీనామా చేశారు. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా చూసుకుంటే అంటే మాజీ ఎమ్మెల్సీ కవిత గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అనే వార్త అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియా అంతా కూడా సంచలనంగా మారింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తన సత్తా ఏంటో చూపించాలి, తన పవర్ ఏంటో చూపించాలనే విధంగా తను గెలవకపోయినా పర్వాలేదు కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవకూడదని చెప్పి ఆవిడ చాలా బలంగా పెట్టుకుని తన వైపు నుంచి తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సభ్యులు ముఖ్యంగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కవిత గారిని అయితే కోరడం అయితే జరుగుతుంది. ఆవిడ కూడా ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే ఈరోజు రేపటిలో తెలియపరిచే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నవీన్ యాదవ్ అనే వ్యక్తిని ఆల్మోస్ట్ 99% టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు మనకైతే కొంత సమాచారం తెలుస్తుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి కూడా ఇద్దరు వ్యక్తులు అయితే ప్రస్తుతానికైతే పరిశీలిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. బీజేపీ వైపు నుంచి ఎవరిని నిలబెడతారనేది అదొకటి చూడవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ధీటుగా మాజీ ఎమ్మెల్సీ కవిత గారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఈ ఎన్నికలు అనేవి చాలా రసవత్తరంగా సాగుతాయని మనమైతే చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా అనే దాని మీద పెద్ద చర్చనీయాంశంగా మారే అవకాశం అయితే ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య కారణాల వల్ల ఆయన చనిపోయారు. దాదాపుగా ఆయన చనిపోయి ఇప్పటికే కూడా 3 నెలల సమయం అయితే అయింది. ఇంకొక 3 నెలలు అయితే 6 నెలల సమయంలోనే ఉప ఎన్నికలు జరగాలి కాబట్టి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ అయితే కోడ్ రిలీజ్ చేయడానికి అయితే రెడీగా ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే బై ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా ముఖ్యంగా ఒక ఆచారము సాంప్రదాయము మనమైతే చెప్పలేం కానీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అనేది ఆ బై ఎలక్షన్లో ఆ నియోజకవర్గాన్ని గెలుచుకోవడం అయితే జరుగుద్ది. అది కేవలం ఎక్కడనే కాదు ఎక్కడ చూసుకున్నా అదే పద్ధతి అనేది కొనసాగుద్దని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా బలంగా ధైర్యంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు కాబట్టి ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పి చాలా ధీటుగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కానీ ఇంకోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి ఆయన ప్లేస్లోకి ఆ సత్తాని ఆ వారసత్వాన్ని పట్టుకునే విధంగా తన కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిని తీసుకొద్దామా, లేదంటే అదే కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా ఇంకొక కీలకమైన నేతని తెర మీదకి తీసుకొద్దామనే ఆలోచనలు అయితే పడ్డారు. కానీ ఈ గ్యాప్లో మాజీ ఎమ్మెల్సీ కవిత గారు వచ్చి రంగంలోకి దిగి ఈవిడ కూడా పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా ఓట్లు అనేవి చీలిపోతాయి. కనీసం 5,000 ఓట్లు చీలినా కానీ వాళ్ళకి ఎంతో కొంత లాసు. ఇప్పటికే కూడా బీఆర్ఎస్ కొంత వెనకడుగు వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ అనేది గతంలో నారా లోకేష్ గారిని కేటీఆర్ కలిశారని చెప్పి కొన్ని వార్తలు అయితే వైరల్ అయ్యాయి. ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఇక్కడ ఏం జరుగుద్ది అనే చూడాలి. బీఆర్ఎస్ పార్టీ పొత్తుతో వెళ్తుందా, సింగిల్గా వెళ్తుందా, కవిత గారు పోటీ చేస్తారా, చెయ్యరా? పోటీ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్కి ఖచ్చితంగా 5 నుంచి 10,000 ఓట్లు అనేవి ఖచ్చితంగా వాళ్ళకి పడే అవకాశం అయితే ఉంటాయి. ఒకవేళ పోటీ చేస్తే మాత్రం ఓట్లు చీలే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చాలా ధీటుగా వ్యవహరించడం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎక్కడో ఒక చిన్న అనుమానంతో వెనకడుగు వేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ అయితే టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదనే చూడాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్లో ఎక్కడైనా తేడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కొంత దూరం జరిగే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా సరే ప్రజెంట్ తెలంగాణలో చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చాలా రసవత్తరమైన రాజకీయం జరుగుతుంది. మరి ఎవరు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారు అనేది మనమైతే ముందు చూడాలి. ఏదేమైనా సరే మాజీ ఎమ్మెల్సీ కవిత గారు అయితే పోటీ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పి తెలంగాణ జాగృతికి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా వివరించడం జరుగుతుంది. పైగా రాబోయే రోజుల్లో కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అనే వార్తలు అయితే చాలా విపరీతంగా వినబడుతున్నాయి. ఖచ్చితంగా కొత్త పార్టీ పెడితేనే బాగుంటుంది. వేరొక పార్టీలోకి వెళ్ళడం కంటే అంటే కాంగ్రెస్లోకో, బీజేపీలోకో, టీడీపీలోకో ఇంకొక పార్టీలోకో వెళ్ళే బదులు ఖచ్చితంగా మన తరపున ఒక కొత్త పార్టీ పెట్టి గెలిచినా ఓడినా కానీ మనకంటూ కూడా ఒక స్టాండ్ అనేది ఉంటే మంచిది అనే విధంగా ఆవిడ ఆ నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి తెలుస్తుంది. మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కవిత పోటీ చేస్తారా లేదనేది అయితే మనం ముందు అయితే ఎదురు చూడాలి.